భూములు లాక్కోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ నారాయణ గారి మంత్రి నారాయణ గారి పొలాన్నో పతిపాటి పుల్లారావు గారి పొలాలనో మీరు ఇస్తారా అని చెప్పి మహిళ సూటిగా అడుగుతోంది. దీనికి ఈ రోజున మంత్రులు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆమె చెప్తా ఉన్నది, మాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాము, ఇవాళ ఓటేసి మా నెత్తి మీదకు తెచ్చిపెట్టుకున్నాము ఇవాళ మా సమస్యనని చెప్పి ఆవిడ బాధపడతా ఉంది. వినాలి మీరందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గోడు వినాలి. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు చాలా స్వచ్ఛందంగా ఇస్తున్నారు భూములు, మేము ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ రైతులు కాగితాలు పట్టుకుని మరి మా పొలాల్ని మాకు వదిలేయండి అని చెప్పి ఈ రోజున ఇళ్ళు వదిలేసి పొలాలు వదిలేసి వీధుల్లోకి పడి ర్యాలీలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఇంత కర్కశంగా మీరు రైతుల నుంచి అయితే లాక్కోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ మీ వాళ్లకు సంబంధించినటువంటి భూములు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు నోరిప్పి అడగకపోవడం ఇది నేరం కాదా? రైతులకైతే ఒక న్యాయం, సామాన్యులకైతే ఒక న్యాయం, చిన్నవాళ్ళైతే ఒక న్యాయం, మీ వాళ్ళు మాత్రం చాలా కడుపు నిండుగా తినాలి, చల్లగా ఉండాలి, వాళ్ళ భూములు మాత్రం ఎక్కడా పోగొట్టుకోకూడదు. ఏమి నీతి ఇది? ఏం న్యాయం? ఈ రకంగా ల్యాండ్ పూలింగ్లో జరుగుతున్నటువంటి ఈ భాగోతం మీద ఖచ్చితంగా రైతులు, ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈ సిఆర్డీఏ పరిధిలో ఒక్క ఎకరం కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛందంగా రాజధానికి ఇవ్వకుండా రైతుల్ని భయపెట్టి చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి చర్యలకి ఈ రోజున మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే చాలాసార్లు మేము ఆందోళన చేశాం, చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు అనేటటువంటిది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం అవేవి చూడనట్లుగా, అవేవి తాము విననట్లుగా ఈరోజు నటిస్తూ ఉంది. కనుక ఈ అరాచకాన్ని అడ్డుకోవాలని చెప్పి కోరుతున్నాం. అక్కడ ఉన్నటువంటి రైతులు, ఇవాళ అడుగుతున్నటువంటి రైతులు తమ భూములను వదిలేయమని అడుగుతున్నారు, వాటిని తీసుకోవద్దని అడుగుతున్నారు. అంతేగాని ఇవాళ మీ హెరిటేజ్ ఆస్తుల్ని రాసిమ్మని అడగడం లేదు, లేకపోతే మీ లోకేష్ గారి పేరు మీద ఉన్నటువంటి బిల్డింగుల్లో లేకపోతే మరొక ఆస్తుల్లో రాసిమ్మని అడగడం లేదు, లేదా మీ భువనేశ్వర్ గారి మెడలో ఉన్నటువంటి నగా నట్రా కావాలని వాళ్ళు అడగడం లేదు. తమ రక్తము చిందించి తరతరాలుగా కాపాడుకుంటున్నటువంటి పంట భూముల్ని వదిలేయండి, 3 పంటలు పండేటటువంటి భూముల్ని మేము సాగు చేసుకుంటాం, మాకు వదిలేయండి అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళని రక్తంగా కారుస్తూ అడుగుతున్నటువంటి ఈ గోడని దయచేసి వినాలి. ఈరోజు హృదయం ఉన్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు గారి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారుల్ని, అదేవిధంగా పోలీస్ అధికారుల తీరును కూడా చాలా తీవ్రంగా నిరసిస్తున్నాం. రైతుల పట్ల కాదు మీరు జులుం ప్రదర్శించాల్సింది. ఇవాళ సిఆర్డీఏ పరిధిలో మేము భూ సమీకరణ చేయలేము, రైతుల దగ్గర నుంచి గోల్డ్ ఊడగొట్టి మేము భూములు లాక్కోలేము అని చెప్పి కొంతమంది ఐఏఎస్ అధికారులు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు స్వచ్ఛందంగా మీ మంత్రుల దగ్గర నుంచి, మీ నాయకుల దగ్గర నుంచి భూములు ఇప్పించేటటువంటి ప్రయత్నం ముందు చేయండి చంద్రబాబు నాయుడు గారు. అది చేసిన తర్వాత ఏ ఒక్క రైతు జోలికైనా మీరు రండి, ఏ ఒక్క రైతు ఎకరాన్నైనా మీరు తర్వాత తీసుకోండి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున కేంద్రం ప్యాకేజీకి సంబంధించినటువంటిది ఒకటి విషయం మాట్లాడాలి. కేంద్రం ఒక 500 కోట్ల రూపాయలు ఒక రిసోర్స్ గ్యాప్ కింద ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసింది. తర్వాత వెనకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఒక 350 కోట్లు రిలీజ్ చేసింది. 500 కోట్లు మాత్రమే ఎందుకు కేంద్రం రిలీజ్ చేసింది? ఇవాళ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు. 16,000 లోటు బడ్జెట్ అంటే కేంద్రం 500 కోట్లు ఇచ్చిందంటే ఇక ముందు కూడా రిసోర్స్ గ్యాప్ కింద ఈ మాత్రమే ఇస్తుంది, అంతకు మించి ఎక్కువ ఇవ్వదనేటటువంటిది అర్థమవుతుంది. 500 కోట్లు మాత్రమే ఇచ్చిందంటే మీ లెక్కలు తప్పని ఇక్కడ అర్థమవుతుంది. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లేదు అని కేంద్రం నమ్ముతుందన్నమాట. మీరు డ్రామాలు ఆడుతున్నారని కేంద్రం నమ్ముతోంది కనుక 500 కోట్ల రూపాయలు సరిపోతాయని చెప్పి కేంద్రం భావించింది కనుకన ఇది జరుగుతోందని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు జనవరి 7వ తారీఖున విజయవాడలో పెట్టినటువంటి ప్రీ బడ్జెట్ సమావేశంలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 350 కోట్ల రూపాయల మిగులు ఆదాయంలో ఉంది అని చెప్పి చూపించారు. జనవరి 7వ తారీఖు 350 కోట్ల మిగుల్లో ఉన్నది అనుకున్నప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అనేటటువంటిది కేంద్రం నమ్మలేదు కనుకనే మీ డ్రామాలు ఇప్పటికైనా కట్టిపెట్టి సరైనటువంటి వాదన చేయండి కేంద్రం ముందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు లోటు బడ్జెట్ అంటున్నది, డబ్బులు లేవంటున్నది, కేవలం రుణమాఫీ ఎగ్గొట్టడానికి మాట్లాడుతున్నారు, రైతుల రుణమాఫీ, డాక్రా రుణమాఫీ ఎగ్గొట్టడానికి మాట్లాడుతున్నారు.
చేనేత వాళ్ళ రుణాలు ఎగ్గొట్టడానికి మాట్లాడుతున్నారు, ఉద్యోగస్తులకి పిఆర్సీ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించకుండా ఎగ్గొట్టడానికి మాట్లాడుతున్నారు, అదేవిధంగా నిరుద్యోగ భృతి అనేది ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి మీరు లోటు మాట్లాడుతున్నారు తప్ప మీ రికార్డుల్లో మీ లెక్కల్లో మిగులు ఆదాయంలో ఈ ప్రభుత్వం ఉంది అనేటటువంటిది మీరు కేంద్రానికి చెప్పారు కనుకనే ఇవాళ 500 కోట్ల రూపాయలు విధిలించి ఇది సరిపోతుంది అని చెప్పి కేంద్రం అంటుంది. భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి విధిలింపులే ఉంటాయి అనేటటువంటిది ఇవాళ కనపడుతున్నటువంటి వాస్తవం. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మీరు నిజాలు మాట్లాడండి. పేపర్ల మీద ఒకటి, మీడియా ముందు ఒకటి, కేంద్రం ముందు ఒకటి, ప్రజల ముందు ఒకటి, ఇన్ని డ్రామాలు ఆడొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.